మాతృదేవోభవ. అమ్మయటంచునెత్తుకొన అక్కడికక్కడే సత్కవిత్వపు సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృభక్తిలో. అమ్మయటంచునెత్తుకొన అక్కడికక్కడే సత్కవిత్వపు సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృభక్తిలో. కమ్మని పద్యముల్ బలికి కాన్కలుగై కొననున్న శ్రద్ధ, కమ్మని పద్యముల్ బలికి కాన్కలుగై కొననున్న శ్రద్ధ. ఓ అమ్మ భవత్పదాంబుజములందున లేదు క్షమింపు మీనను. ఓ అమ్మ భవత్పదాంబుజములందున లేదు క్షమింపు మీనను. భగవంతుడే స్వయంగా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1758వ భాగానికి స్వాగతం పలుకు. శ్రీకృష్ణుడు ఎట్టకేలకు వీడ్కోలు తీసుకుని ద్వారకకి బయలుదేరి వెడుతూ దారిలో ఉదంకున ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ చిత్రం జరిగింది. ఏమయ్యా, సంధి జరిగిందా? చేసే ఉంటావులే, రాజులందరూ సుఖంగా ఉన్నారుగా, యుద్ధం లేకుండా, పరమాత్మవి, నువ్వు అలా కాకుండా ఇంకోలా ఎలా చేస్తావు అన్నాడు ఆయన. ఈయన ఆశ్చర్యపడి ఇదేమిటి ఈ మహర్షి ఇలా అడుగుతున్నాడు, తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడు అని అప్పటికి మహర్షులతో వేళాకోవడం మనకెందుకు అని శ్రీకృష్ణుడు చాలా జాగ్రత్తగా, స్వామి నేను చేయవలసిందంతా చేశాను, కానీ కాలగతి నియమింపగా ఏరికి శక్యమకు. కాలాన్ని కట్టడం ఎవరి వల్లైనా అవుతుందా? కాలధర్మం అలా ఉంది. అందరూ కాలధర్మం చెందారు. కౌరవులంతా చనిపోయారండి. మీకు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో నాకు తెలియదు, వారందరూ చనిపోయారు. యుద్ధం జరిగింది, భయంకరంగా జరిగింది. పాండవుల్లో కూడా 5 పాండవులు, నేను సాత్యకి మిగిలామండి, ఎవరూ మిగలలేదు. అశ్వత్థామ చివరి రోజు అందరినీ అడ్డంగా నరికేశాడు అర్ధరాత్రి. ఇది మహర్షి, ఇక ఆ పైన మీ చిత్తం మా ప్రాప్తం అని చాలా వినయంగా మాట్లాడాడు. ఇక్కడ సరిగ్గా ఈ ఘట్టాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మౌసల పర్వంలో యాదవులు శ్రీకృష్ణుని సంతానంతో సహా వాళ్ళు మహర్షులతో ఎలా వ్యవహరించారో అప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడు అంతటి వాడు మహర్షితో ఎలా వ్యవహరిస్తున్నాడు. ఒక్క ఉదంకుడు ఇంత చేస్తే ఆయన పెద్ద వయస్సున్నవాడు కూడా కాదు. నిజానికి మన పాఠ్యభాగంలో చెప్పిన ప్రకారం ఒక 40 ఏళ్ళు దాటి ఉండొచ్చు మహా అయితే. ఆ వర్ణన ప్రకారం చూస్తే అలా అనిపిస్తుంది. అటువంటి మహర్షి పట్ల ఒక్కడి పట్ల దేవదేవుడు ఇంత వినయంగా ఉంటే, ఈయన సంతానము మిగిలిన యాదవులు 3 మహర్షులు, అందులో గర్గుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు, కణువుడు ఉన్నాడు, వాళ్ళ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు వాళ్ళు. అంచేది మన ప్రవర్తనను బట్టి ఫలితాలు ఉంటాయి. దేవుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవలసింది ముందు ఆ మహర్షుల పట్ల మనం గౌరవంగా ఉండడం, మహర్షుల జీవితాలు చదవడం. ఆ తపశ్శక్తి సంపన్నులైన వాళ్ళు లోకంలో ఉంటారని, సత్యవ్రతానికి కట్టుబడేవాళ్ళు, ధర్మానికి కట్టుబడేవాళ్ళు, సజ్జనులు అని మనం ఎవరిని అనుకుంటున్నామో వారంతా మహర్షులు. వారి పట్ల మనం వినయంగా ఉండాలి. లోకంలో దురదృష్టకరమైన అభిప్రాయం ఏంటంటే గొప్పవాళ్ళ పట్ల మనం వినయంగా ఉంటాం, మంచివాళ్ళ పట్ల కాదు. మంచివాళ్ళని లోకు గట్టి మాట్లాడతాం. ఆయన చాలా మంచివాడంటే అయితే ఎవరికీ, అందుకే అలా ఉన్నాడు అంటారు. వెంటనే వాడు మంచితనం పోతుంది. ఇంకా వాళ్ళే ఎవరు మరొకరు తయారు కారు. గొప్పతనం ఉండాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి. ఎంతసేపు సంపాదన, పదవి, పీఠం, వాళ్ళని మనం గౌరవిస్తాం. ఆయన చాలా గొప్పవాడు, ఆయన గురించి నువ్వెవరు మాట్లాడడానికి? ఆయన తప్పు మాట్లాడతామండి. ఎంత గొప్పవాడైతే గొప్పతనం ముఖ్యం కాదు, మంచితనం ముఖ్యం. మంచితనాన్ని మనం గౌరవించాలి. అందుకే పిల్లలకి అది నేర్పాలి. ఆయన చాలా మంచివాడంటే వెంటనే దండం పెట్టు, ఆయన చాలా గొప్పవాడంటే అక్కర్లేదు ఊరుకో. గొప్పవాళ్ళకి కాదు దండం పెట్టాల్సింది మంచివాళ్ళకి. మంచివాళ్ళు గొప్పవాళ్ళు అయితే పెట్టచ్చు, గొప్పవాళ్ళు కావడం పెద్ద విషయం కాదనే విషయం పిల్లలకి ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. భగవంతుడు మంచితనాన్ని గౌరవిస్తున్నాడు, తపశ్శక్తిని గౌరవిస్తున్నాడు. ఉదంకుడు ప్రసిద్ధుడు కాదని ఆయన మాటల్లో తెలుస్తుంది. ఆయన కూడా మూలన కూర్చొని తపస్సు చేసుకుంటాడు. యుద్ధం జరిగిందో లేదో కూడా ఆయనకు తెలియదు. వ్యాసభారతం ప్రకారం అంతే. కానీ గౌరవించాడు, చెప్పాడు. కానీ ఆయనకి కొంచెం ఇంకా పెద్ద వయస్సు లేకపోవడము, సహజంగా ఒక ధర్మాగ్రహము, ఆయన కోపం వచ్చేసింది. లేదు, ఇవే కారణం ఇంతకు. అవతార పురుషుడు అయి ఉండి సమస్తం నీ చేతుల్లో పెట్టుకుని యుద్ధం జరిపిస్తావా? నువ్వు సంధికి వెళ్ళావు అన్న విషయం నాకు తెలియగానే నేను సంతోషించాను. కృష్ణ, ఖచ్చితంగా సంధి జరుగుతుంది అనుకున్నా. యుద్ధం జరగడం ఏమిటి? నువ్వేం చేశావు? నీకు శాపం ఖాయం అని కమండలంలోంచి జలం తీశారండి శ్రీకృష్ణుడిని శపించడానికి. ఆశ్చర్యకరం ఇది.
వెంటనే కృష్ణుడు, స్వామి తప్పకుండాను శపిద్దురు కానీ అసలే నీళ్లు కొరతగా ఉండి బాధపడుతున్నారు, ఆ కమండలంలో 4 చుక్కలు ఎందుకు వృధా చేస్తారు, అలా అట్టి పెట్టండి, నీళ్లు దొరకట్లేదు హైదరాబాదులో, అలా ఉన్నాయండి. ఒక మాట వినండి. కినియుటమేలే 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 మౌని కిందగునే కుపిత వృత్తి శాంత వృత్తి నా అనునయమాదరింపు మునికిందగు మేలే కుపిత వృత్తి కినియుటమాను మేలే మునికిన్ కుపితత్వము కినియుటమాను. ఓ ఉదంక మహర్షి, కాస్త ఓపిక పట్టండి. మహర్షులు తపశ్శక్తిని ఎందుకు వృధా చేసుకుంటారు? కినియుటమాను మేలే మునికిన్ కుపితత్వము శాంతవృత్తి నా అనునయమాదరింపు వినుము అల్పతపంబుల చేత కోలుపోదునే అల్పతపంబుల చేత కోలుపోదునే మరి అట్లుగాక అతి దుష్కరమైన తపంబు సంచితంబనదగు బ్రహ్మచర్యమును ఆరడివో వెకట శపించినన్. ఎంత యుక్తియుక్తంగా మాట్లాడాడో చూడండి శ్రీకృష్ణుడు. దేవదేవుడు, అవతార పురుషుడు. ఆయన తక్కువ అంచనా వేయలేదు, అలాగని ఎక్కువ అంచనా వేసుకునే అవకాశం ఆయనకి ఇవ్వలేదు. ఇది సంభాషణ నైపుణ్యం. ఆ మునుని తక్కువ అంచనా వేయలేదు, అలాగే నేను ఊరికే ఎక్కువ అంచనా వేసుకోక, మేమేం తక్కువ వాళ్ళం కాదని మాట్లాడాడు. అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరగాల, దానికి జరిగే విధానం ఒకటి ఉంటుంది, అలా జరుగుతుంది. నేను సంధికి వెళ్ళినా నా ఇష్ట ప్రకారం జరగలేదని నేనే అనుకోలేదు, మీరు ఎందుకు అనుకుంటున్నారు? మహర్షులై ఉండి ఆ మాటకు వస్తే మీరే వెళ్ళాల్సింది. ఏమిటయ్యా కోపడుతున్నావు? కినియుటమే మానుకో, కోపం మంచిది కాదు, స్పష్టంగా చెప్పాడు. మేలే మునికిని కుపితత్వము. మహర్షుల మీరున్నది ఇందుకోసమా? ఏ యుద్ధాన్ని ఆపడానికి మీరేం ప్రయత్నం చేశారు చెప్పండి? ఇది మనం అందరం వేసుకోవాల్సిన ప్రశ్న. వారు అవినీతిని ఖండించలేదు, వీరు అవినీతిని ఆపలేదు అంటాం, కానీ మనం ఏం చేస్తున్నామండి? మనం ఆఫీసర్కి వెళ్ళి లంచాలు ఇస్తూనే ఉన్నాం. మనం పుచ్చుకోవాల్సిన చోట శుభ్రంగా పుచ్చుకుంటున్నాం. పుచ్చుకునే వాళ్ళు మనలోనే ఉన్నారా? ఇస్తున్న వాళ్ళు మనలోనే ఉన్నారా? ప్రభుత్వం ఆపాలా? పోనీ ప్రభుత్వం ఆపుతుంది, మనం సహకరిస్తామా? ఇంక ఇది దొరికింది ప్రభుత్వానికి, ఇంకేం దొరకరా అంటుంది ఎవరో ఒక ఆవిడ. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని పట్టుకున్నారు అందుకోసం. దేశంలో బోడు సమస్యలు ఉంటే ఇవన్నీ దొరకలా, మావాడు దొరికాడు, మరి మావాడు దొరకద్దు. ప్రపంచంలో ఎందరో దొరికి ఎంత హింస పడినా పర్వాలా. అంతే, అన్ని సమస్యలకి మూలం అహంకారం, మమకారం. అదే శంకరాచార్య చెప్పింది. అన్నిటికీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వంలో ఉన్నది కూడా మనలాంటి వాళ్ళే. వాళ్ళు తప్పించుకుందుగా చూస్తున్నారు. హాయిగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చైనాలో ఒకరు, సింగపూర్లో ఒకరు, ఏమిటో ఇథియోపియాలో ఒకరు, కజకిస్తాన్లో ఒకరు. ప్రధానమంత్రి సరే అసలు మన దేశంలో ఉంటే అపూర్వం, నమస్కారం చేసుకోవాలి. ఎప్పుడు ఏ దేశంలో ఉన్నారో చూసుకోవడమే. రోజు కనిపించే వార్తలు మీకు టీవీలో ఖచ్చితంగా 2 ఉంటాయి. తిరుమలలో పెరిగిన రద్దీ, విదేశాల్లో మోదీ, ఈ 2 ఖచ్చితంగా కనపడతాయి. తిరుమలలో రద్దీ పెరగడం ఎంత సహజమో, విదేశాల్లో మోదీ గారు ఉండడం అంత సహజం. ఏవో ఫలితాలని చెప్తున్నారు, మనం చూద్దాం, ఏదైనా ఉంటుందేమో. ఎవరేం చేయలేరండి, తప్పించుకుంటారు అందరూ. ఏదో మాట్లాడేస్తారు అంతే. శాంతంగా ఉండండి, పరిష్కారం అవుతుంది. ఎందుకంటే అందరూ శాంతంగానే ఉంటారు, ఎవరు ఏం చేయరని వారికి అర్థమైపోయింది. తీవ్రవాదం మీదే తిరగబడలేని పరిస్థితిలో మనం ఉంటే ఇంక వేరే ఏం చేస్తామండి? ఎందుకంటే తిరగబడడానికి ఒకటే భయం, మన ప్రాణం పోతుందేమో. టంగుటూరు ప్రకాశాన్ని తీసుకోవాలట ఉంటప్పుడు. అడుగు ముందుకు వేస్తే గుండెని కాల్చేస్తామని చెప్పి, కాల్చరా చండతరొజ్జమమ్ము దిగజర్చగా సైమను నాయకత్వమందుండిన సంఘమంపక మహోద్యమకారులు ఎదిర్చిరి అందునొక్కండు అతడు ఆంధ్రకేశరి ప్రకాశము పంతులు గర్జ చేసి రారండురా కాల్చుకొండని ఉరమ్మును చూపే అదెంత ధైర్యమో. సాగర ఘోష కావ్యంలో ప్రకాశం పంతులు గారికి నివాళిగా రాశాను ఈ పద్యం. జాతి ఉత్తేజాన్ని పొందాలని. కాల్చుకో వేధవ ప్రాణాలు, ఇవాళ గత రేపైనా పోయేది, దేశం కోసం పోతున్నాయి ఇవి. ఎంతకాలం బతుకుతాం ఈ దిక్కుమాలిన బానిస బతుకు అని ముందుకెళ్ళిపోయిన ప్రకాశం పంతులు, కొమురం భూము, చాకల ఐలమ్మ, వీర సావర్కర్, ఎంతమంది ఉన్నారండి మహానుభావులు, సీతారామరాజు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. పిల్లలకి అఖిలేషు, ముఖేషు, బుకేషు వెధవ పేర్లు పెట్టడం కాదు, ఆ త్యాగమూర్తుల పేర్లు పెట్టాలి. మనం పెట్టం, ఎందుకంటే వాళ్ళలాగే పోతాడేమో. పోవడం ఉండడం పెద్ద సమస్య కాదమ్మా, ఎలా బతికాడు అనేది ముఖ్యం. అభిమన్యుడు 16 ఏళ్లకు పోయాడు, చరిత్రలో మిగిలిపోయాడు. బతికితే భీష్ముడిలా బతకాలి, 250 సంవత్సరాలైనా పర్వాలా, పోతే అభిమన్యుడిలా పోవాలి.
ఊరికే మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టే సందులలో గొందులలో ఉనక్కల వలె కుక్కల వలె పందుల వలె మనది ఒక బతికేనా మనది ఒక జీవితమా అన్నాడు. పౌరుషహీనమైన బతుకులు, ఏదో బతికేశాం, ఏదో ఏం నొల్లుకుంటున్నామో తెలియదు ఈ బతుకులోంచి. తిన్నదే తిని, పాడింది అనుభవించినవే మళ్ళీ అనుభవించి, పడుకున్న నిద్రే మళ్ళీ పడుకుని, లేచిన మెలకువే మళ్ళీ తెచ్చుకొని, కట్టిన బట్టలే మళ్ళీ కట్టి, మాట్లాడినవే మళ్ళీ మాట్లాడి, తెచ్చుకున్న విరక్తులే మళ్ళీ తెచ్చుకొని, తాగిన కాఫీలే మళ్ళీ ఒక 100 సార్లు తాగి సరిపోతుంది జీవితం అంతా. భారతం నుంచి రామాయణం నుంచి గ్రహించవలసింది అలా కాదు. వారు ఆదర్శంగా బతికారు. ప్రాణం పోయినా మంచిదే, రాజ్యం పోయినా మంచిదే అనుకున్నారు. ప్రాణాన్ని లెక్క చేయాలి, రాజ్యాన్ని ఎందుకు లెక్క చేస్తారు రాముడు అనగా భీష్ముడు అనగా. మనం వారిని ఆరాధిస్తాం, వారు చేసిన త్యాగాలు ఏవి చెయ్యం. చాలా గొప్పవాళ్ళం మనం. అందుకే చెబుతున్నాడు స్పష్టంగా. ఏమిటండి ముని అంటే మీరేం చేశారు? అసలు యుద్ధం జరిగిందో లేదో కూడా మీకు తెలియదే, ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఇది నాటకం అనుకోవాలా, నిజం అనుకోవాలా? నిజమైతే మీ బాధ్యత ఏమిటి? మీరు వచ్చి రావచ్చుగా. మీ తపశ్శక్తి అంతా నన్ను శపించడానికి వినియోగించే బదులు యుద్ధరంగం మధ్యలో ఉండి శనయోరభయోర మధ్య మీరిద్దరూ కొట్టుకుంటే నేను శపిస్తా అనొచ్చు కదండి. చెలించిపోయాడండి ఉదంకుడు శ్రీకృష్ణుడి మాటలకి. అది దేవదేవుడు అంటే. ఎవరైనా ఏదైనా చేయకపోతే కమండలం తీసేస్తారు ముందే, శపించేద్దామని. మీ చేతిలో తపశ్శక్తి ఉంది కదా అని. మీరు వచ్చి నిలబడచ్చుగా అక్కడ, ఈ తపశ్శక్తిని దానికి వినియోగించవచ్చుగా. మానవ ప్రయత్నం విఫలమైందని మీరు బాధపడుతున్నారే, మాధవ ప్రయత్నం కూడా విఫలమైందని బాధపడుతున్నారే. మరి మీ ప్రయత్నం ఏమిటి స్వామి? ముక్కు మూసి కూర్చోవడమా ఇక్కడ? చాలా స్పష్టమైన ప్రశ్న అండి. ఒక్క ఉదంకుడు కాదండి, ఉత్తుత్తి మొహాలమై ఊరుకుంటున్న మనందరికీ ప్రశ్న ఇది. చేతగాక చేవలేక చావు రాక ఊరుకుంటున్న మొత్తం సమాజానికి ప్రశ్న ఇది. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని మా సీతారామ శాస్త్రి రాశాడే ఆ విషయం ఇది. ఈ సమాజ జీవోత్సవాన్ని నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. అన్నీ ఒకటేనండి. ఆలోచించుకుంటే శ్రీశ్రీ వేరు, సీతారామ శాస్త్రి వేరు, భారతం వేరు, మనం వేరు కాదండి. సమన్వయం కావాలి. ఆ సమన్వయమే లోపించింది వేళ. అది వేరే, ఇది వేరే. ఆధ్యాత్మికం అంటే ఆధ్యాత్మికమే. అక్కడెక్కడ ఒక చిన్న మాట కూడా పరుషంగా రాకూడదు. అంతా ముద్దపప్పు అన్నట్టుగా ముత్తైదుగులా కూర్చోవాలి. అక్కడ సాధ్యం కాదండి. అలా అయితే ఆధ్యాత్మికత దండగా. ముద్దపప్పుల కోసం ఆధ్యాత్మికత ఎందుకండి? వెల్లుపికిన చైతన్యంతో వెల్లువిరియడం కోసం ఆధ్యాత్మికత. అది వివేకానందుడి లక్ష్యం. ముద్దపప్పుల ఇంట్లో కూర్చోవడానికి ఆధ్యాత్మికత, భజన సంఘాలు పెట్టుకోవడానికి, అధర్మంతో పోరాడడానికండి ఆధ్యాత్మికత. ముక్కు మూసుకోవడానికి కాదండి. అదే ఉదయం ప్రశ్నిస్తున్నాడు. కినియుటమాను మేలే మునికిని కుపితత్వము. ఏమిటి పెద్ద ఊరికే శపించేస్తానంటావు అని వెంటనే ఏమన్నాడంటే, శాంతవృత్తి నా అనునయమాదరింపు. అసలు ముందు ప్రశాంతంగా ఉండి నేను చేసిన ప్రయత్నం గురించి విను. ఏం ప్రయత్నం చేసామని చెప్పిస్తావేంటి? ప్రయత్నం గురించి విను. స్వామి నువ్వేం ప్రయత్నం చేసావు అడుగు, నేను చెప్తాను కదా. ప్రయత్నం అక్కర్లేదు, మీకు ఫలితమే కావాలి. అంతేకాదు ఇంకో మాట కూడా విను. అల్పతపంబుల చేత కోల్పోదునే. నువ్వు చేసింది అల్ప తపస్సు అయితే నన్ను శపించలేవు, నీ శాపం పనిచేయదు. కానీ మళ్ళీ వెంటనే అంటున్నాడు, మరి అట్లుగాక అతి దుష్కరమైన తపంబు సంచితంబనదగు బ్రహ్మచర్యమును ఆరడివోవే కటా శపించినన్. ఒకవేళ నువ్వు దుష్కరమైన తపస్సు చేసుంటే, పూర్వజన్మ సంచితంగా నీ బ్రహ్మచర్యం ఇంద్రియ నిగ్రహం కూడా నీకు మహత్తరమైన తేజస్సుని తపశ్శక్తిని ఇచ్చి ఉంటే, మహర్షి అంత పెద్ద తపశ్శక్తిని నన్ను శపించడం కోసం వినియోగించాలా? అది దుర్వినియోగం కాదా అన్నాడు. ఎంత భగవంతుడండి! ఆయన్ని మానవుడు అందామా, దేవుడు అందామా, ఏమందామమ్మా? శ్రీకృష్ణ పరమాత్మని సమస్త సత్యధర్మాలన్నీ మూర్తీభవించిన ఒక పదార్థం కాదా? కృష్ణాలయంలో గడుతున్నామంటే ఈ భావాలు మన మనస్సుని కమ్మేయద్దండి. వెన్న పెట్టామా, సున్నం పెట్టామా పెద్ద విషయం అండి. ఈ భావాలు కమ్మేయాలండి మన మనస్సును. దేవుడి గుడిలో గడుతున్నామంటే అటువంటి దేవుణ్ణి సమాజం కోసం అంత పాటిపడిన త్యాగమూర్తిని, అంత నిగ్రహమూర్తిని, అంత సంయమనమూర్తిని, అంత సంభాషణ చతురుణ్ణి, అంత వ్యక్తిత్వ వికాస నిపుణుణ్ణి మనం చూడడానికి గడుతున్నామని కృష్ణాలయంలోకి వెళ్ళాలమ్మా. అప్పుడు తీర్థప్రసాదాలన్నీ ఔషధాల్లా పనిచేస్తాయి. ఈ తీర్థం పుచ్చుకుంటే మా పిల్లాడికి ఉద్యోగం వస్తుంది, ఈ తీర్థం పుచ్చుకుంటే నాకు రోగం తగ్గుతుందంటే అవి చాలా చిన్న పనులు. అవన్నీ భగవంతుడిని అడిగే విషయాలు కావు. యావత్ సమాజం గురించి అడగాలి భగవంతుని. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావయ్యా అని దేవుణ్ణి అడిగితే దిగొస్తాడమ్మా దేవుడు మన కోసం. మనమే అవుతాడు. నీకు ఇస్తున్నాను రా శక్తి, విజృంభించమంటాడు. మనమే విజృంభిస్తాం దేవుడి మీద నమ్మకంతో. అందుకని అడిగితే వణికాడు ఒక్కసారి. అలా అంటావా? ఏం తెలుసు నీకు తత్వం, చూడొక్కసారి అని విశ్వరూపం.
విశ్వరూపం చూపించాడు. త్రిగుణాలు నేనే, త్రిమూర్తులు నేనే, త్రిలోకాలు నేనే, అన్నీ నేనే. అటువంటి నేను కూడా సంధిలో విఫలమయ్యానంటే అర్థం చేసుకో, వాళ్ళ కర్మ ప్రకారం జరిగింది. అది నా సంకల్పం ఏం లేదు, సంకల్పించాల్సిన అవసరం నాకు లేదు. సమరం కోసం నేను సంకల్పించాల, అలాగే శాంతి కోసం కూడా నేను సంకల్పించాల. ఏం చేస్తారయ్యా తపస్సులు, ఏం చదువుతారయ్యా గ్రంథాలు? సంకల్పించేవాడు జీవుడయ్యా, వెర్రి ఋషులారా. సంకల్పించిన వాడే దేవుడు. దేవుడు సంకల్పించడం ఏంటంటే అర్థం లేనమాట. సంకల్పించేవాడు జీవుడు. మీరందరూ సంకల్పిస్తారు, అవి ఏవో జరుగుతాయి, అవి జరిపించడమే నా పని. నేనెందుకు సంకల్పిస్తాను? అయినా నా ప్రయత్నం నేను చేశా. మీరు మర్చిపోయారా? మీకు తెలియదా ఈ మాత్రం? భీష్ముడు ధర్మరాజుకు శాంతి పర్వంలో చెప్పిన మాట మళ్ళీ చెబుతున్నా, వినుముద్యోగము రెంటి ఎందు పరముర్వీనాథ. దైవానుగ్రహం, పురుష ప్రయత్నం, ఈ రెండిట్లో ఏది గొప్పది అంటే అటు భీష్ముడు ఇటు కృష్ణుడు చెబుతున్నమాట పురుష ప్రయత్నమే గొప్పదని చెప్పారు. వినుము ఉద్యోగము రెంటి ఎందు పరముర్వీనాథ. ఉద్యోగవంతునకున్ దైవము తోడ్పడంగ ఫలసిద్ధులు చేకూరున్. మానుషంబునకొక్కొక్కెడ సిద్ధి దప్పిన వగల్వందంగరానీక. మానుషంబునకొక్కొక్కెడ సిద్ధి దప్పిన వగల్వందంగరానీక. అప్పని దైవోపగతంబుగా గనుట భూపాలార్ఘ వృత్తంబగున్. మనం శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో కూడా ఈ మాట చెప్పుకున్నాం. సమస్త గ్రంథాలు దైవానుగ్రహం కంటే పురుష ప్రయత్నం గొప్పదని చెబుతున్నాయి. వాదించడానికి సిద్ధం. ఏ చర్చ వేదికైనా సరే, ఎవరి పీఠంలోనైనా సరే, ఖచ్చితంగా దైవానుగ్రహం కంటే పురుష ప్రయత్నమే గొప్పది. మనం పురుష ప్రయత్నాన్నే నమ్ముకోవాలి. జరక్కపోతే ఏం చేయాలో పద్యంలో స్పష్టంగా చెప్పాడు. విను ఉద్యోగము రెంటి ఎందు పరము. ఉద్యోగం అంటే ప్రయత్నం. అసలు ఆ మాటకు వస్తే భారతాన్ని గురించే ఓ మాట ఉందండి. భారతంలో 18 పర్వాల్లో ఏది గొప్పదంటే ఉద్యోగ పర్వం గొప్పదన్నారు. భారతేసారముద్యోగం, భారతేసారముద్యోగం ఉద్యోగే విదురోక్తయక. తత్ర సనత్ సుజాతీయం తత్ర శ్లోకచతుష్టయం. నాటకాల్లో శకుంతల గురించి ఉన్నట్టే భారతం గురించి ఉందండి. భారతేసారముద్యోగం, భారతంలో అన్ని పర్వాల్లోకి ఉద్యోగ పర్వం గొప్పది. ఉద్యోగే విదురోక్తయక, ఉద్యోగ పర్వంలో విదురనీతి గొప్పది. తత్ర సనస్సుజాతీయం, అందులో సనస్సుజాతీయం సందర్భం చాలా గొప్పది. తత్ర శ్లోక చతుష్టయం, అందులో సనస్సుజాతీయంలో 4 శ్లోకాలు గొప్పవి. ఏ శ్లోకాలో నేను చెప్పను. ఆ 4 పట్టుకుని వేలాడతారు, భారతం చదవడం మానేస్తారు. నాకు తెలుసు మన సంగతి, నేను చెప్పను. ఆ 4 చెప్పామంటే ఇంకా 4కి ఆరాధన, 4కి నైవేద్యం, 4 మిఠాయి ఉండవు. అవి చదివితే ఏదో వస్తుంది, ఏమీ రాదు, వింటేనే వస్తుంది. మొత్తం చదివితేనే వస్తుంది. ఇంపార్టెంట్ చెప్పడం సరైన మాస్టర్ పని కాదు. బలహీనుడైన మాస్టర్ ఇంపార్టెంట్ చెబుతాడు, బలవంతుడైన సరైన జ్ఞానం ఉన్నవాడు మొత్తం చదువుకోమని చెబుతాడు. మనకి ఇంపార్టెంట్లు కావాలి. ఉద్యోగం ఇంపార్టెంట్ అని ఎందుకు అన్నాడండి? ఉద్యోగం ముఖ్యమని ఎందుకు అన్నాడండి భారతంలో? ప్రయత్నం చేయమని చెప్పడం కోసం. ఉద్యోగం అంటే జాబ్ కాదుగా. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. మనం ఆ ప్రయత్నాన్ని నీరసం చేసేసి జాతకం చూపించుకోరా ఓసారి, ఏ గ్రహానికి ఏ నూనె పోసేద్దామా, ఏ నీళ్లు పోసేద్దామా, ఏ పూజ చేసేద్దామా, ఈ ప్రయత్నం చేయడు. ప్రయత్నం చేయని వరమేండి. వివేకానందుడు చెబుతాడు, 1000 సార్లు ప్రయత్నం విఫలమైతే మిత్రమా నీకు నేను ధైర్యంగా చెబుతున్నా, చేయవలసింది ఏమిటో అన్నాడు. వెంటనే ఏమిటంటే ఇంకోసారి ప్రయత్నం చేయమన్నాడు. అంతే, ఇంకేం చెప్పాలి. 1000 సార్లు నీ ప్రయత్నం విఫలమైతే ఒక గొప్ప ఉపాయం ఉందంటే శిష్యుడు అన్నట్టు ఏమిటంటే ఇంకోసారి ప్రయత్నం చేయమన్నాడు. అంతే. భారతీయ సంస్కృతి లక్షణం ప్రయత్నం, అనుగ్రహం కాదు. ఊరికే దైవానుగ్రహం, అదృష్టం 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 ప్రచారం చేసుకుంటూ పోతే మనుషులు నిర్వీర్యం అవుతున్నారు. ఇక్కడ చేయవలసిన ప్రయత్నం కూడా చేయకుండా దేవుడి మీద వదిలేస్తాడు. ఆయనకి ఏమైనా పని అండి మన అందరికీ అన్నీ ఇవ్వడం? అలా ఇవ్వాలనుకుంటే సృష్టి చేయడండి. ఆయన ఎప్పుడో మూసేసేవాడు కంపెనీ. ఈ మానుషంబనకొక్కెక్కడ సిద్ధి తప్పినా స్పష్టంగా చెబుతున్నాడు దేవుడు. ఎక్కడైనా పురుష ప్రయత్నం పని చేయకపోతే ఆ పని దైవోపహతంబుగా కనుట భూపాలార్ఘ వృత్తంబు. మానవ ప్రయత్నానికి దైవానుగ్రహం అంటే అర్థం ఏమిటండి? విష్ణువో శివుడో కృష్ణుడో డామ్ అండం కాదమ్మా, పొరపాటు మాట అది. సామాజిక పరిస్థితులు దైవానుగ్రహం అంటే అర్థం అది, సామాజిక పరిస్థితులు. ఎందుకంటే సమిష్టి అనేది దైవం, వ్యష్టి అనేది జీవం. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత రెండి మహాశంకరాచార్య చెప్పిన మాట. సమాజమే దైవం, వ్యక్తి జీవుడు. ఇప్పుడు సమాజాన్ని మించినటువంటి పరిస్థితి ఏముందండి? అసలు సమాజాన్ని మించి దేవుడు ఎక్కడ ఉన్నాడండి? సామాజికంగా మనం ఆలోచిస్తున్నామంటే దైవారాధన చేస్తున్నాం, సమాజ సేవ చేస్తున్నామంటే దైవారాధన చేస్తున్నాం. ఊళ్ళోకి వెళ్ళి దండం పెట్టడం కంటే ఇదే ముఖ్యం.
సమాజ సేవ ముఖ్యం. సమాజ సేవ చేసేవాడిని నువ్వు దేవుణ్ణి నమ్ముతావా లేదా అని ప్రశ్నించకుండా వాడు మనకంటే చాలా గొప్పవాడు, వాడి కాళ్ళకి మనమే దండం పెట్టాలి, వాడు నాస్తికుడైనా మనకు అనవసరం, వాడు సమాజానికి సేవ చేస్తున్నాడు. మనం ఈ పేరు మీద అవన్నీ ఎగ్గొడుతున్నాం. మనం ఇదే పెద్ద గొప్ప విషయం కింద ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ శాస్త్రాల్లో అలా చెప్పాల, పురాణాల్లో అలా చెప్పాల, భారతంలో అలా చెప్పాల, దేవుడుగా భావిస్తున్న శ్రీకృష్ణుడు కూడా అలా చెప్పాల. నేనైనా మీరైనా చేసే ప్రయత్నాన్ని గమనించండి. అది ఫలించలేదు అంటే అర్థం సామాజిక పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఇద్దరు వ్యక్తులు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు, ఒకరికి వస్తుంది ఇంకొకరికి రాదు, వెంటనే అదృష్టం అనక్కర్లేదండి, అంత ఖచ్చితంగా ఏం చెప్పలేమండి ఆ విషయాన్ని. ఆ అదృష్టం ఏమిటో చెప్పమనండి. నేను అదృష్టం కనపడింది ఏమిటి, నీకు కనపడలేదు కాబట్టి కనపడలేదు అన్నావు, కనపడితే అనవుగా. వీరి ప్రయత్నంలో లోపం ఉండొచ్చు, వారి ప్రయత్నం గట్టిగా ఉండొచ్చు. లేదు ఆ ఇవ్వదలుచుకున్న ఉద్యోగం ఇవ్వదలుచుకున్న ముందే వాడికి ఇవ్వాలని నిర్ణయించుకోవచ్చు, మన పక్కనట్టచ్చు. దానికి అది కారణం. దానికి ఏం చేయగలం ఆలోచించాలి, లేదా వదిలేసుకోవాలి. అదృష్టం అంటే ఏమిటి? అదృష్టం అంతవరకు వెళ్ళాలి మనం. లాజిక్ అంటే అది, తర్కం అంటే అది తప్పితే సామాజిక పరిస్థితులు కలిసిరాల. మానుషంబనకు ఒక్కొక్కడ సిద్ధి తప్పిన అప్పని దైవోపగతం. దైవం అనే మాటని రామాయణ భారతాల్లో, యోగ వాసిష్టంలో, వేదాంత గ్రంథంలో పూర్వజన్మ కర్మ అనే అర్థంలో వాడారు. శివుడు, విష్ణువు, కృష్ణుడు, రాముడు అనే అర్థంలో వాడాల. పరిశీలించుకోండి దయచేసి. దైవం అంటే పూర్వజన్మ కర్మ, అది మనకు కనపడదు కాబట్టి దాన్నే అదృష్టం అన్నారు. అప్పుడు కలిసి వచ్చేది మన కర్మే కదండి. పూర్వజన్మ కర్మ మనకు కనపడని కర్మే మనకు కలిసి వచ్చినప్పుడు ఈ జన్మలో స్పష్టంగా మనం చేస్తున్న కర్మ మనకు కలిసి రాదా? పని మీద నమ్మకం తగ్గిపోయి వెనకాల వేటి మీదో నమ్మకం పెరిగితే ఎలాగండి? జీవితంలో బాగుపడతామా? ఇంత వేదాంతం తెలుసుండి కూడా, ఇన్ని విగ్రహాలు, ఇన్ని దేవాలయాలు ఉండి కూడా మన బతుకులు ఎందుకు ఇలా తెల్లారనట్టుగా ఉంటున్నాయంటే ఈ జ్ఞానం లేక. అవేవో మనకు తెచ్చి అదృష్టం ఇచ్చేస్తాయని భావించడమే తప్పితే మన ప్రయత్నంలో ఉంది మొత్తం అంతా అని మనం గ్రహించట్లా. ప్రయత్నం పూర్తిగా విఫలమైపోతే కృష్ణరాయబారమే విఫలమైంది. అలా అయితే అప్పుడు ఓహో కురుక్షేత్ర యుద్ధం జరగవలసి ఉందన్నమాట. జరగవలసి ఉందండి. ఎలా ఉంది? దేవుడు నిర్ణయించలేదు. దేవుడు యుద్ధాలు ఎప్పుడు నిర్ణయించనండి. ఎందుకు నిర్ణయిస్తాడు? అందులో పాల్గొన్న వాళ్ళందరి కర్మ ప్రకారం యుద్ధం జరగాలి, చాలామంది పోవాలి. వాళ్ళ కర్మలు బలీయంగా ఉండడం వల్ల దైవ ప్రయత్నం కూడా విఫలమైంది. అంతే దేవుడు దాన్ని సరిపెట్టుకున్నాడు. ఆయనకేమో అహంకారం కలగల. ఉదంకుడు కలిగింది గట్టిగా చెప్పాడు. అప్పుడు ఉదంకుడు ఏమన్నాడు ఒక 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, ప్లాస్టిక్ తక్కువగా వాడదాం.